హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ కర్రీ. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ని వేయించుకోవాలి. కలర్ మారే వరకు వేయించుకోవాలి, బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు. వేయించుకున్న ఆనియన్స్ని ఒక పక్కన పెట్టుకొని చల్లారి పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని 1 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగాక అందులో సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, అల్లం, ఆనియన్ పేస్ట్ వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలా కలిపి కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, కారం సరిపడా వేసుకోవాలి. సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా పొడి, చింతపండు రసం పిండుకోవాలి. ఇప్పుడు సరిపడా అంతా చింతపండు రసం వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకొని మసలే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మసలుతుండగా మనం ఆమ్లెట్కి రెడీ చేసుకుందాం. ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం, సాల్ట్, పసుపు వేసుకొని ఒక ఎగ్ తీసుకొని బీట్ చేసుకోవాలి. అందులో వేసుకొని అన్నీ కలిసేలా బీట్ చేయాలి. ఇప్పుడు బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగాక ఇప్పుడు బీట్ చేసుకున్న ఎగ్ని అందులో వేసుకోవాలి. ఎక్కువ సన్నగా స్ప్రెడ్ చేయకుండా దొడ్డుగా ఉండేటట్టు చూసుకోవాలి. కర్రీలో వేసుకున్నాక చితికిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మంచిగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న కూరలో బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని ఆమ్లెట్ని పీసెస్లా చేసుకున్నవి ఇందులో వేసుకున్నాం. ఆమ్లెట్ పీసెస్ వేసుకోవాలి. ఆ పీసెస్కి కూర బాగా పట్టేలా ఒక 5 నిమిషాలు ఉంచుకొని స్టవ్ మీద ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎంతో రుచికరమైన బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ.